ఒకరోజు రోజా మరియు వాళ్ళ అత్తగారు సుభద్ర పని చేసుకుని ఇంటికొస్తారు. అయ్యో అయ్యో, ఏంటే మనిల్లు హఠాత్తుగా కూలిపోయింది. నిద్రపోవడానికైనా పనికొచ్చేదని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎలా పడుకుంటామే? ఏం చేస్తాం? పక్కనే గుడి ఉంది కదా అత్తయ్య, అక్కడికెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. ఇంకేం చేయగలం? ఇప్పటికే పనిచేసి బాగా అలసిపోయాం. అందుకే అక్కడికెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. ఆ రోజు రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుని పొద్దున్నే లేవగానే, మీరు ఏమి అనుకోరంటే నా దగ్గర ఒక మంచి సలహా ఉంది అత్తయ్య గారు, చెప్పమంటారా? అంతా అయిపోయిన తర్వాత అనుకోవడానికి ఏముంటదిలేమ్మా, ఇప్పుడు బ్రతకడానికి ఏం చెయ్యాలా అని ఆలోచించడం తప్ప. సరే, నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు. మన ఇల్లు ఎలాగో కూలిపోయింది కదా అత్తయ్య. ఇప్పుడు ఇల్లు నిర్మించాలంటే మనకి చాలా డబ్బులు అవసరం. కూలిపోయిన ఇంటి జాగాలోని మరియు అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న జాగాలో పుచ్చకాయల పంట వేద్దామత్తయ్యా. ఎలాగో వచ్చేదెండాకాలమే. ఒక పక్క పుచ్చకాయ జ్యూస్ అలాగే పుచ్చకాయల ముక్కలు అమ్మితే మనకి మంచి లాభాలొస్తాయి. అప్పుడు మనం మన ఇల్లుని ఒక పక్కన నిర్మించుకోవచ్చు. అప్పుడు మన కష్టాలన్నీ తీరిపోతాయి అత్తయ్యా. నువ్వు చెప్పిన సలహా చాలా బాగుందమ్మా. కానీ ఇప్పుడు ఈ పుచ్చకాయల పంట వేయాలంటే విత్తనాలకి మరియు ఎరువులకి దున్నడానికి కూడా ఖర్చవుతుంది కదా. వాటికి డబ్బులు ఎక్కడి నుంచమ్మా తెస్తాము? అయ్యో అత్తయ్య, నా మెడలో ఈ చైన్ ఉంది కదా, దీన్ని అమ్మేద్దాం. దీన్ని నమ్మితే ఇల్లు నిర్మించేంత డబ్బులైతే రావు, కానీ పంట వేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అందుకే ఇది అమ్మేసి వచ్చిన డబ్బులతో పుచ్చకాయల పంటను వేద్దామత్తయ్యా. అమ్మా, మనకి ఆధారంగా ఉన్నది ఈ ఒక్క బంగారం చైనే. ఏ రేపొద్దున మనకి ఏమైనా కష్టం వస్తే ఏ చైన్ అమ్మేసేగా మనం మన కష్టాన్ని దూరం చేద్దామని అనుకున్నాము. కానీ ఇప్పుడే అమ్మేస్తే కష్టం వస్తే చాలా ఇబ్బంది పడతామేమోనమ్మా. అత్తయ్య గారు, దీనికన్నా కష్టం వస్తుందో చెప్పండి? మనం ఉండడానికి నీడ కూడా లేకుండా పోయింది. దీనికన్నా పెద్దగా కష్టం వచ్చిందంటే మనం బ్రతకడం కూడా దండగే అత్తయ్యా. అదేంటి అమ్మా అంత మాట అంటున్నావు? ఆ భగవంతుడి దయవల్ల దీనికన్నా పెద్ద కష్టమేం రాదులే అమ్మా. సరే అయితే బంగారం అమ్మేసి డబ్బులు తీసుకోండ్రా. సుభద్ర అలా అనడంతో రోజా వెళ్లి బంగారం అమ్మేసి డబ్బులు పట్టుకుని వస్తుంది. వచ్చి పుచ్చకాయల పంటలు వేస్తుంది. అత్తయ్య గారు, మొత్తం పంటనేశాను, కానీ ఎలకలొచ్చి విత్తనాల్ని పాడు చేయకుండా కొద్ది రోజులు మనం కాపలాగా ఉండాలి అత్తయ్య గారు. పంట వేయగా మిగిలిన డబ్బులతో రోజు తిని కోవెల్లో నిద్రపోతూ మరియు తన పంటని చూసుకుంటూ ఉండేవారు. ఒకరోజు చిన్న చిన్నగా పుచ్చకాయలు పంట రావడం మొదలైంది. మన కష్టానికి తగ్గట్టు మనం వేసిన పంటలు చిన్న చిన్నగా పుచ్చకాయలు కాచాయమ్మా. చూడ్డానికి చాలా బాగుంది రోజా. మరియు ఆ పంటను చూస్తుంటే 2 కళ్ళు నిండిపోతున్నాయి. అవునండి అత్తయ్య గారు, మనం ఇన్ని రోజులు కన్న కలలు ఇప్పుడు నిజమైపోతున్నాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. అలా కొద్ది రోజులు గడిచాక పుచ్చకాయల పంట బాగా కాచి పెద్ద పెద్ద పుచ్చకాయలొస్తాయి. అత్తయ్య గారు, పుచ్చకాయలు బాగా వచ్చాయి కదా, పెద్దవిగా కూడా మారాయి. మన దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి. రేపటి నుంచి ఈ పుచ్చకాయల బండి పెట్టి అమ్ముదామని అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? సరేనమ్మా, రేపటి నుంచి వ్యాపారం చేద్దాం గాని ఈరోజు ముందెళ్ళి పుచ్చకాయ జ్యూస్ చేయడానికి ఒక మిషను అలాగే ఒక తోపుడు బండి అద్దెకి తీసుకుని రావాలి. కానీ డబ్బులొచ్చాకే అద్దె డబ్బులు ఇస్తామని చెప్పు. ఈ 2 లేకపోతే మనం పుచ్చకాయ వ్యాపారం చెయ్యలేము. అవునత్తయ్య గారు, నేను ఈ విషయమే మర్చిపోయాను. నేనిప్పుడే వెళ్ళి రాజన్నయ్యని మనకు కావాల్సిన సామాన్లు ఇవ్వు అని అడుగుతాను. కానీ రాజు అన్నయ్య చాలా డబ్బు మనిషి కదా, అడ్వాన్స్ ఇవ్వకపోతే సామాన్లు ఇస్తాడో ఇవ్వడో అర్థం కావడం లేదు. కొంచెం బ్రతిమలాడు తల్లి, రేపటి సాయంత్రం కల్లా ఎలాగైనా ఇస్తామని చెప్పు. సుభద్ర చెప్పినట్టే రోజా వెళ్లి రాజుని కలుస్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏం కావాలి? అన్నయ్య, మేము పుచ్చకాయల వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాము. దానికి కావలసిన సామాన్లు అలాగే జ్యూస్కి కావలసిన సామాన్లు కాస్త ఇవ్వరా? కానీ ఇప్పుడైతే డబ్బులు లేవు. రేపు సాయంత్రం
మా వ్యాపారం జరగగానే మీకు ఇచ్చేస్తాము. మామూలుగా అయితే నేనెవ్వరికి అడ్వాన్స్ తీసుకోకుండా ఇవ్వనమ్మా. కానీ నీ కష్టపడే తత్వం నాకు బాగా తెలుసు. అలాగే ఎప్పటికైనా నువ్వు డబ్బులు ఇస్తావన్న నమ్మకం ఉందిలే, అందుకే ఇస్తున్నాను. మరైతే రేపు సాయంత్రం కల్లా డబ్బులు ఇవ్వలేకపోతే డబల్ ఛార్జీలు పడతాయి, సరేనా? సరే అన్నయ్య, మీరు చెప్పినట్టే రేపు సాయంత్రం కల్లా ఇస్తాను. సామాన్లు రేపు పొద్దునే వచ్చి తీసుకుంటాను. మేమిప్పుడు పట్టుకెళ్ళినా గాని పెట్టడానికి చోటు లేదు అని అక్కడి నుంచి మాట్లాడి వెళ్ళిపోతుంది రోజా. పొద్దున్నే లేచి వెళ్లి సామాన్లు పట్టుకుని వచ్చి పుచ్చకాయల వ్యాపారం మొదలు పెడతారు. అత్తగారు పుచ్చకాయల ముక్కలు నమ్ముతూ ఉంటారు. అలాగే కోడలు పుచ్చకాయల జ్యూస్ చేసి అమ్ముతూ ఉంటుంది. చూడండి అత్తయ్య, మనం పెట్టిన బండి దగ్గరికి ఎంతమంది వచ్చి పుచ్చకాయలు కొంటున్నారో. అలాగే వ్యాపారం చేస్తే మనం రోజు రోజుకి చాలా అభివృద్ధి చెందుతామత్తయ్యా. మన బాధ భగవంతుడు ఇప్పటికైనా అర్థం చేసుకుని మనకొక త్రోవ చూపించాడని అనుకుంటున్నాను కోడలా. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు అక్కడ ఒక మాయా పుచ్చకాయ వింటూ ఉంటుంది. అత్తయ్య గారు, ముక్కలు 3 ఉన్నాయి. ఇంకొక పుచ్చకాయ తీసి ముక్కలు చేయండి. ఎండ అసలే పెరిగిపోతుంది కాబట్టి జనాలు ఎక్కువగా కొనుక్కొని తీసుకెళ్తారు. సుభద్ర సరే అని పుచ్చకాయ తీసి కొయ్యపోతూ ఉంటే పుచ్చకాయ వెంటనే కదిలింది. అయ్యయ్యో, నన్ను కొయ్యకండి, నేను మాయా పుచ్చకాయని. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను. రోజా, చూడు, ఏందో ఈ పుచ్చకాయ మాట్లాడుతుందే. నువ్వు చూడు చూడు, నాకు కాస్త కంగారుగా ఉందమ్మా. పుచ్చకాయ, నువ్వెట్లా మాట్లాడుతున్నావు? నేను మాయా పుచ్చకాయని. నేనేమైనా మాట్లాడగలను. నాకు అన్ని మాటలు వచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మీరు పంట వేసిన దగ్గర నుంచి మా అందర్నీ ఎంత బాగా చూసుకున్నారు, ఎంత బాగా కాపాడుకొని వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తోందో. మీకు నీడ లేకపోయినా మా కోసం ఎంతగా ఆలోచిస్తున్నారో. నీకు మాటలతో పాటు మా విషయాలు కూడా బాగా తెలుసుకున్నట్టున్నావే. రోజా అలాగే సుభద్ర ఆ పుచ్చకాయని కోయకుండా సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం వాళ్ళతో పాటే పుచ్చకాయల పంట దగ్గరికి తీసుకుని వెళ్తారు. నువ్విక్కడే ఉండు, రేపొచ్చి మళ్ళా నిన్ను తీసుకుని వెళ్తాం. కంగారు పడకు, మేమేమి నిన్ను ముక్కలు చెయ్యంలే, సరేనా? మేమిద్దరం వెళ్ళి కోవిల దగ్గర విశ్రాంతి తీసుకుని వస్తాము. మీరు ఎక్కడికెళ్లాల్సిన అవసరమే లేదు. నేను మీకు మంచి ఇల్లు నిర్మించిస్తాను. ఏంటి? అవునా? మాకు వెంటనే ఇల్లు నిర్మించి ఎలా ఇస్తావు? పుచ్చకాయ వెంటనే పెద్దగా మారి ఒక ఇల్లులాగా తయారవుతుంది. చూడు, నువ్వు ఉండాలనుకున్న ఇల్లు తయారైపోయింది. ఇందులోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని ఆ ఇల్లును చూసి రోజా చాలా మురిసిపోయి, అత్తయ్య గారు చూడండి, మనకి పుచ్చకాయ ఇల్లు తయారు చేసిచ్చింది. మనం ఈ రోజు రాత్రి మన ఇంట్లోనే నిద్రపోదాం అత్తయ్యా. ఇప్పుడు మనం ఉండడానికైతే చాలా బాగుంది కోడలా. కానీ రేపొద్దున్నే ఈ ఇల్లు ఎవరైనా చూశారంటే పుచ్చకాయతో ఇల్లు ఎలా నిర్మించారా అని జనాలందరూ కంగారుపడి ఇంకా పత్రికల వాళ్ళని, టీవీ వాళ్ళని పిలిపించి నిన్ను నన్ను టీవీలో చూపిస్తారే. చక్కగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ ప్రజలందరూ వచ్చి ఇబ్బంది పెడతారు. ఇదంతా మనకు అవసరమా రోజా, చెప్పు? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అత్తయ్యా? మీరేమీ కంగారు పడొద్దు. మీరు పొద్దున్న లేచిన వెంటనే నేను మరలా పుచ్చకాయలాగా మారిపోతాను. ఇప్పుడు చక్కగా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నువ్వు చాలా మంచి పుచ్చకాయలాగున్నావు. చాలా చాలా ధన్యవాదాలు నీకు. వాళ్ళు రోజు పుచ్చకాయలు తీసుకుని వెళ్ళి అమ్మేవారు. వచ్చిన డబ్బులతో కొంత దాచుకొని మరియు మరికొంత బండివాడికి ఇంకా అమ్మేసిన చైన్ తీసుకుని వస్తారు. పొద్దునంతా కష్టపడి రాత్రైతే మళ్ళీ ఆ పుచ్చకాయ ఇంట్లో నిద్రపోతూ ఉంటారు. అలా కొద్ది రోజులు వేసిన పుచ్చకాయల పంటలో పుచ్చకాయలన్నీ అయిపోతాయి. అత్తయ్య, ఉన్న చిన్న చోటులోనే పుచ్చకాయలు వేశాం కదా, ఇప్పుడు ఉన్న పుచ్చకాయలన్నీ అయిపోయాయి. ఇప్పుడేం చేయమంటారు? మన దగ్గర కొంచెం డబ్బులే ఉన్నాయి. అవి ఇంకా కొద్ది రోజులనే అయిపోతాయి అత్తయ్య. మనం ఇల్లు ఎలా నిర్మిస్తాము? రోజులు గడిచిపోతున్నాయి గాని మన అభివృద్ధి మాత్రం జరగడం లేదు రోజా.
ఎలా అయినా ఉన్న డబ్బులతో వేరే వాళ్ళ దగ్గర పుచ్చకాయలైనా కొని అమ్ముదాము అని అనుకొని వేరే వ్యాపారి దగ్గరికి పుచ్చకాయల్ని కొనడానికి వెళ్తారు. అయ్యా, మీ దగ్గర ఉన్న పుచ్చకాయల్లో మాకు కొన్ని పుచ్చకాయలు కావాలి, ఎంతకు అమ్ముతారో చెప్పండి. మీరే పంటేసి అమ్మేవారు కదమ్మా, మాకన్నా తక్కువ ధరకే ఇప్పుడు మా దగ్గరకు వచ్చారేంటి కొనడానికి? మా దగ్గర ఉన్న పుచ్చకాయలన్నీ అయిపోయాయ్యా, అందుకే ఇప్పుడు కొనడానికే వచ్చాము. మళ్ళీ వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాము. నేను చెప్పిన ధరకే మీరు కొంటానంటేనే అమ్ముతాను, లేదంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మీరు కొనకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదులే. ఏంటి నారాయణ అలా మాట్లాడుతున్నావు? అంత ఎక్కువ ధర చెప్తే మేమెట్లా కొంటాం చెప్పు? అంత ధరలైతే మేం కొనలేం. మేమేదైనా న్యాయంగా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాం అని చెప్పేసి రోజా, సుభద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు నాతో మాట్లాడకుండా ఇక్కడికి అక్కడికి తిరుగుతున్నారు? మీకు కావాల్సిందేదో నాకు చెప్పొచ్చు కదా, నేనిస్తాను కదా. నువ్విస్తావా? నువ్విస్తావని తెలియక మేమేమో అటు ఇటు తిరుగుతున్నాము. అసలేం జరిగిందంటే మేం వేసిన పుచ్చకాయలన్నీ అయిపోయాయి. ఇప్పుడు పుచ్చకాయలు అమ్మాలంటే ఒక్కటి కూడా లేవు. అందుకే నారాయణ దగ్గరికి పుచ్చకాయలు అడగడానికి వెళ్ళాం. వాడు చాలా ఎక్కువ ధర చెప్పాడు. నీకు వీలైతే మాకు కొన్ని పుచ్చకాయలు ఇవ్వచ్చు కదా, వ్యాపారం చేసి ఒక చిన్న ఇల్లు నిర్మిద్దామని అనుకుంటున్నాము. పుచ్చకాయ రోజు వాళ్ళకి కొన్ని పుచ్చకాయలు ఇస్తూ ఉండేది. అలా ఆ పుచ్చకాయలన్నీ అమ్ముకుంటూ వాళ్ళు ఇల్లును కూడా కట్టుకొని చాలా సంతోషంగా ఉన్నారు. శ్రీభద్రపురం అనే ఊరిలో సోమేశ్వరి తన ఇంట్లో 2 కొడుకులతో నివసిస్తూ ఉండేది. ఆవిడకి తన కన్నవారంటే చాలా ఇష్టం. అందుకే తన అన్నయ్య కూతుర్లనిద్దరినీ తెచ్చి రమేష్ మరియు సురేష్కిచ్చి వివాహం చేద్దామని అనుకుంటుంది. ఒకరోజు సోమేశ్వరి పప్పు రుబ్బుతూ ఉండగా అక్కడికి రమేష్ మరియు సురేష్ వస్తారు. ఏంటమ్మా, నాకు సుజాతనిచ్చి పెళ్లి చేస్తున్నావా? దానికి ఎక్కడ లేని బద్ధకం, తిని పడుకోవడమే దాని పని. దాని బద్ధకం వల్ల చదువు కూడా మధ్యలోనే ఆపేసింది. రేపొద్దున మన ఇంటికొస్తే ఏం పని చేస్తుందమ్మా? అన్ని పనులు నువ్వు నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా నాకు సుశీలనిచ్చి పెళ్లి చేస్తున్నావా అమ్మా? నీకు తెలుసు కదమ్మా దాని సంగతి. అల్లరి తప్ప ఇంకేముండదు, ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటుంది. ఇలాంటి గొడవలు పడి దానికి ఇచ్చి వివాహం చేస్తావా నన్ను? నేను ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా అమ్మా? ఏంట్రా నాకే ఎదురు చెప్తున్నారు మీరు? రేపొద్దున కష్టం సుఖం వస్తే మీ మావయ్య మీకు తోడుగా ఉంటాడు. తనని కాదని ఇంకొకరిని చేసుకుంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తారో మనకెలా తెలుస్తుంది? అదే ఏదైనా ఇబ్బంది పెట్టి నీకేదైనా మోసం చేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? నేనేం చేసినా ఆచితూచి నీకోసమే చేస్తుంటాను. ఇంత చేస్తున్నా కూడా మీరిద్దరూ నన్నే తిరిగి సమాధానం చెప్తున్నారు. సర్లేమ్మా, నీకు నచ్చినట్టే చెయ్యి. వాళ్ళని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాం. వాళ్ళలా అనడంతో సోమేశ్వరి సుజాత మరియు సుశీలను తమ ఇంటి కోడలిగా చేసుకుంటుంది. అన్ని హంగులు ఆర్భాటాలతో చాలా బాగా వివాహం చేస్తారు. ఆ వివాహం జరిగిన తరువాత కోడళ్ళింటికొచ్చాక చూసి మురిసిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచాక, అలా ఇంట్లో కూర్చొని పడుకొని ఉండకపోతే మీ ఆయన షాప్ దగ్గరికి సాయం చేయొచ్చుగా. వాళ్ళకి కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. ఎంతసేపు నిద్రపోతూనే ఉంటావు? నువ్వు వెళ్ళి కొంచెం సాయం చేస్తే పని వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకిచ్చే డబ్బులు మన ఇంటికి పనికొస్తాయి కదా. ఎంత మిగిలిపోయింది? మహా అయితే ఒక 50 రూపాయలు అడుగుతారు. దానికి నా నిద్ర ఎందుకు పాడు చేస్తారు? సరదాగా సంతోషంగా పడుకుంటే ఎంత బాగుంటుంది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో బయట నుండి పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. సోమేశ్వరి, సుజాత పరిగెత్తుకెళ్లారు. చెల్లి ఆగవే, ఎందుకే పక్కింటి వాళ్లతో గొడవ పడుతున్నావు? అసలేం జరిగింది? విషయం చెప్పు. అంత పెద్దగా ఎందుకు అరుస్తున్నావు? పక్కింటి వాళ్ళు నిన్న చేపలు తెచ్చారా? ఆ చేప ముళ్ళు మన ఇంట్లో ఉంది. ఎలా వచ్చింది? వాళ్లే పడేస్తుంటారు. అందుకే అడుగుతున్నా. అయినా ఎందుకు పడేశారు? ఇంకో విషయం, మనం వారం రోజుల బట్టి అసలు చేపలే వండలేదు. ఇప్పుడు ఈ ముళ్ళిక్కడికి ఎలా వచ్చింది? అంటే పక్కింటి వాళ్ళు తినేసి ఇక్కడ పడేస్తుంటారనేగా అర్థం. అందుకే వాళ్లతో గొడవ పడుతున్నాను. ఏదైనా కాకి తెచ్చి పడేయొచ్చు కదే, దానికి వాళ్లతో గొడవ పడాల్సిన అవసరం ఏముంది? ప్రతిదానికి గొడవ పడుతూ వెళ్తే ఎలా? పొద్దున లేచి కలిసిమెలిసి బ్రతకాల్సి ఉంటుందిగా. నువ్విలా ఇరుగింటి వాళ్లతో పొరుగింటి వాళ్లతో గొడవ పడుతుంటే మనకేదైనా కష్టం వస్తే ఎవరు తోడుగా నిలబడతారు? ఇంతలో సురేష్ అక్కడికి వచ్చి సుశీలని లాక్కొని వెళ్ళిపోతాడు.
ఏంట్రా వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు? పెద్ద కోడలికేమో వెళ్ళి మీ ఆయనకి సాయం చేయమంటే లేదు నాకు నిద్ర ముఖ్యమంటుంది. చిన్న కోడలేమో రోజూ లేవగానే ఒకరితో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండలేకపోతుంది. మొన్న అయితే బిచ్చగాడితో కూడా గొడవ పడిందిరా. కాని ఒక్కటే ప్రశాంతమైన విషయం ఏంటంటే ఇద్దరు కోడళ్ళు వంట బాగా చేస్తారు, ముఖ్యంగా కాలీఫ్లవర్ పచ్చడి. నేను పెళ్లికి ముందే చెప్పాను దానికి అసలు ఒళ్ళే వంగదు, పని చెయ్యదు అని. నువ్వేమో నా మాట వినకుండా తనని నాకిచ్చి వివాహం చేస్తానని పట్టుపట్టి మరీ కూర్చున్నావు. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? నేను ముందుగానే చెప్పానమ్మా నీకు, సుశీలను నాకిచ్చి వివాహం చెయ్యకు అని. అది బాగా అల్లరిదని, రోజు ఏదో ఒక గొడవ పడిందే దానికి తిన్న దరగదు. నువ్వు తెచ్చావు కాబట్టి దాని తగువులు కూడా నువ్వే తీర్చాలి. తెచ్చుకున్న దానివి ఆ మాత్రం భరించవా ఏంటి? బావుందిరా, ఓవైపు కోడళ్ళ ఆకతాయి పనులన్నీ భరిస్తూ మరోవైపు మీ మాటలు కూడా భరించాల్సి వస్తుంది. నీకు ముందే చిలక్కి చెప్పినట్టు చెప్పాం, కానీ నువ్వే వినలేదు. ఇప్పుడు మమ్మల్ని అంటే మేమేం చేస్తామమ్మా? అలా కొద్ది రోజులు గడిచాక సోమేశ్వరికి వీళ్ళు వంట బాగా చేస్తారన్న ఐడియా వచ్చి, ఇప్పుడు అసలే చలికాలం, కాలీఫ్లవర్ పువ్వులు దండిగా ఉంటాయి. పెద్దవాడి షాపులో కాలీఫ్లవర్ పచ్చడి తయారు చేయించి వీళ్ల చేత అమ్మిద్దాం. వీళ్ళకి ఎలాగో బాగా చేయడం వచ్చు కాబట్టి పనిలో పడితే వీళ్ళకి వేరే ధ్యాస లేకుండా ఉంటుంది. పైగా చేతిలో డబ్బు కూడా కనిపిస్తుంది. ఇక పనులకి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటారు. సుజాత, సుశీల, ఒకసారి ఇలా రండమ్మా. ఏంటత్తయ్య గారు పిలుస్తున్నారు? మంచి నిద్రలో ఉన్నాను. నువ్వు నిద్రపోయి ఇప్పుడు వరిగేదేం లేదు గాని నేను చెప్పేది విను. మీరింట్లో అలా ఖాళీగా ఉంటున్నారు కదా, ఒక పని చెయ్యండి. మీకు వంట చేయడం చాలా బాగా వచ్చు అని నాకు తెలుసు. అందుకే పెద్దవాడి షాప్ దగ్గర క్యాలీఫ్లవర్తో పచ్చడి చేసి అమ్మిద్దామనుకుంటున్నా. ఈ మధ్య క్యాలీఫ్లవర్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏంటత్తయ్యా ఇప్పుడు క్యాలీఫ్లవర్ పచ్చడి అంటున్నారు? ఇందాకే కదా వంట చేసి అందరం తిన్నాం. అయినా మేమింట్లో ఉంటే మీకు నచ్చట్లేదా? ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. అవునత్తయ్యా, ఎప్పుడూ ఏదో ఒక పని చెప్తుంటారు. ప్రశాంతంగా గొడవ కూడా పడనివ్వరు. అయినా ఇప్పుడు బిజినెస్ అంటే పొద్దున లేచి అన్ని పనులు చేస్తూ కాలీఫ్లవర్ పచ్చడి చేసుకుని అవి మళ్ళీ షాప్కి ఇచ్చుకొని, ఎందుకత్తయ్యా నాకు ఈ పనంతా? చక్కగా ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటే ఎంత బాగుంటుంది. అర్థం చేసుకోండి అత్తయ్యా, మమ్మల్ని ఎందుకు కష్టపెడతారు? ఇన్ని రోజులు మీకు నచ్చిందేగా చేశారు. ఈ రోజు నుండి నేను చెప్పింది చెయ్యాలి. చేస్తేనే మీరు ఇంట్లో ఉంటారు, లేదంటే ఇంట్లో ఉండరు. మీరే నిర్ణయం తీసుకోండి. ఏంటత్తయ్యా మమ్మల్ని బెదిరిస్తున్నారు? మాతో గొడవ పడతారా? నాకు మీతో గొడవ పడాల్సిన అవసరమే లేదు. నేను చెప్పింది మీరు చెయ్యాలి అని వాళ్లతో కోపంగా మాట్లాడి వ్యాపారం పెట్టిస్తుంది. వాళ్ళెన్ని పొరపాట్లు చేసినా వంట మాత్రం అద్భుతంగా చేసేవాళ్లు. అయితే రోజు పొద్దున్నే సోమేశ్వరి వాళ్ళని లేపి కాలీఫ్లవర్ పచ్చడి చెయ్యమంటుంటే ఒకరోజు, చెల్లి, అత్తయ్య గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు. రోజు పొద్దున్నే లేపి అన్ని పనులు చేయిస్తున్నారు. ఈరోజు పచ్చడి ఎలాగైనా పాడు చేసేద్దాం. తర్వాత రోజు నుండి మనకి ఏ పని చెప్పరు. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. 3 రోజులుగా గొడవ లేక బుర్ర పని చెయ్యట్లేదు. పోనీ కష్టపడుతుంటే రూపాయి డబ్బైనా వస్తుందా అంటే అది లేదు, కష్టమే మిగులుతుంది. నువ్వు చెప్పినట్టు ఈరోజు కాలీఫ్లవర్ పచ్చడి పాడు చేసేద్దాం అని వాళ్ళిద్దరూ అనుకుని కాలీఫ్లవర్ పచ్చడి మాడిపోయి నల్లగా తయారు చేస్తారు. ఇంతలో అక్కడికి సోమేశ్వర్ వచ్చింది. ఏంటే మీరు ఈ పచ్చడిని ఇలా మార్చేశారు? మీరు కావాలని చేశారు కదా, నాకు అర్థమవుతుంది. మీకు పొద్దున్నే పనులు చెప్తున్నానని మీరిలా చేశారు. మీరిలాంటి వేషాలు వేయటంలో దిట్ట అని నాకు బాగా తెలుసు. నేనింకా ఈ 3 రోజుల డబ్బులు వాళ్ళని అడిగి తెచ్చి మీకిద్దరికీ ఇద్దామనుకున్నా. కాని మీరు చేసిన పనులకి ఎవరైనా ఈ కాలీఫ్లవర్ పచ్చడి కొని డబ్బులిస్తారా చెప్పండి? మా మీద అరుస్తున్నారు గాని ఒక్కరోజు పచ్చడమిన డబ్బులైనా మా చేతిలో పెట్టారా? రోజు పొద్దున్నే లేపి మా చేత కాలీఫ్లవర్ పచ్చడి పెట్టిస్తున్నారు. ఇప్పుడు పాడైందని చెప్పి డబ్బు తెద్దామనుకున్నా, అడుగుదామనుకున్నా అని కహానీలు చెప్తున్నారు. అలా వాదించుకుంటూ ఉండగా అక్కడికి రమేష్ మరియు సురేష్ వస్తారు. సుజాత, మీరు చేసిన కాలీఫ్లవర్ పచ్చడి నా షాప్ దగ్గర బాగా ఫేమస్ అవుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి కాలీఫ్లవర్ పచ్చడి ఇమ్మని అడుగుతున్నారు. మీరు వంట బాగా చేస్తారని నాకు తెలుసు, కానీ ఇంత సేల్ వస్తుందని నేను అనుకోలేదు. ఇదిగో, మీరెన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకోండి.
నిజంగానే ఈ క్యాలీఫ్లవర్ పచ్చడికి మంచి డిమాండ్ వచ్చింది. ఇద్దరూ కలిసి ఇలాగే పని చేయండి. అలా అనడంతో సుజాత మరియు సుశీల చాలా ఆనందిస్తూ మాడిపోయిన క్యాలీఫ్లవర్ పచ్చడి బయటపడేసి మళ్ళీ తయారు చేయటం మొదలెట్టారు. అమ్మా, వాళ్ళకి చేతిలో డబ్బిచ్చి అప్పుడు మాట్లాడాలి. ఒకరి బద్ధకం నీకు తెలుసు, ఇంకొకరిది నోటి దురుసు. నీకవి రెండూ బాగా తెలుసు. అయినా నువ్వు వాళ్లతో వాదిస్తావేంటి? నువ్వు తెలివిగా ప్రవర్తించాలి. ఇప్పుడు చూడు, అవతల వాళ్ళు డబ్బివ్వకపోయినా నా షాప్లో ఉన్న డబ్బు తెచ్చి వీళ్ళకిచ్చాను. ఇప్పుడు వాళ్ళు సంతోషపడి మళ్ళీ చేద్దామంటున్నారు. అవునరా, ఈ ఆలోచన నాకు రానేలేదు. అలా రమేష్ ఏ రోజు డబ్బు తెచ్చి ఆ రోజు ఇవ్వడంతో సుజాత మరియు సుశీల డబ్బు సంపాదించడం మీద పడి బద్ధకం మరియు గొడవ పడటం వదిలేసి కష్టపడటం నేర్చుకున్నారు. వాళ్ళలా ఉండడంతో సోమేశ్వరి చాలా సంతోషించి వాళ్ళకిచ్చి పెళ్లి చేసినందుకు గర్వపడుతుంది.